ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన క్రీస్తు పేరిట మీ అందరికీ శుభములు. నోవాహు టైంలో మనం చూసుకుంటే జలప్రలయం వచ్చింది. నోవాహుకి 600 ఏళ్ళు అంటే 600 సంవత్సరాల వయసు ఉన్న సమయంలో జలప్రలయం వచ్చింది. అప్పుడు దేవుడు చెప్తాడు, ఈ భయంకరమైన ప్రజల మధ్య నువ్వే నా ఎదుట నీతిమంతుడుగా నిందారహితుడిగా ఉన్నావు కాబట్టి నువ్వు నీ కుటుంబం బ్రతుకున్నట్లు ఇదిగో ఓడ సిద్ధపరచుకో అని దానికి సంబంధించి ప్లానింగ్ అంతా ఇస్తాడు. తర్వాత దేవుడు ఏమంటాడంటే, భూమి మీద పాకే ప్రతి జంతువు, అది చిన్న దగ్గర నుంచి పెద్దది వరకు, ఎగిరేది కానీ పాకేది కానీ లేదా ఏ పెద్ద జంతువు అయినా కూడా వాటన్నిటినీ కూడా నీ దగ్గర ఓడలో భద్రంగా కాపాడు అని చెప్పి, ఆడిది మగది ఇద్దరు ఉండాలని చెప్పి దేవుడు చెప్పినప్పుడు ఇన్నోవా ఒప్పుకుంటాడు. ఇదేంటి ప్రభువా, ఎలా తీసుకురాను నేను అవన్నీ కూడా జంతువుల్ని పట్టుకొని ఎలా వాటిని ఇక్కడ ఓడలోకి తీసుకొచ్చి భద్రం చేయగలను అని చెప్పేసి అడగలేదనమాట నోవాహు. ఇంకా దేవుడు ఏం చెప్తాడు, నీకు జంతువులకు కూడా కావాల్సిన ఆహారం అంతా కూడా సిద్ధపాటు చేసుకుని ఓడలో పెట్టుకోమని చెప్తాడనమాట. నోవాహు ఏమి ప్రశ్న అడగలేదు, సరే అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. అయితే విచిత్రం ఏంటి అంటే, నోవాహు ఓడ తయారు చేసిన తరువాత నోవాహు ఎక్కడికి ఏ ప్రయత్నం చేయలేదు. అంటే వాటిని తీసుకురావడానికి, జంతువులను తీసుకురావడానికి, వాటి కొరకైతే ఆహారం సమస్తము సిద్ధపరిచి ఓడలో భద్రం చేశాడు. కానీ జంతువులైతే వాటంతట అవే, ఆడదియు మగదియు వాటంతట అవే, ప్రతి జాతిలోని ప్రతి జంతువు కూడా ఓడలోనికి వాటంతట అవే చేరాయంట, ఏమి నోవాహు చేయకుండానే. అలాగే నీ జీవితంలో కూడా అది దేవుని చిత్తమైతే, అది నీ జీవితానికి మేలైతే, నీకు ఇవ్వడం, దాన్ని నీ జీవితంలోనికి అనుమతించడం అనేది నీకు నీ వల్ల ఇతరులకి మేలుకరమైతే, దేవుడు సమస్తమును సమకూర్చి తగిన కాలమందు తప్పకుండా జరిగిస్తాడు. దానికి నువ్వు ఏ పనులు కూడా తోడు చేయని అవసరం లేదు. కేవలం నమ్మకం ఉంచు, విశ్వాసం ఉంచు. దేవుడు నీకు ఇచ్చిన, పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇస్తున్న ఆలోచన బట్టి ఏమి చేయమంటున్నాడో ఆ ప్రయత్నాలని ఒకసారి ఆలోచించి ఆ ప్రయత్నాలు నువ్వు చెయ్యి. అది నీ జీవితానికి మేలు, నీ ద్వారా ఇంకొకరికి మేలు అయితే సమస్తము సమకూర్చి దేవుడు తప్పక జరిగిస్తాడు. ఆమేన్.